హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, వీడియోలో సార్ మనం ఫైనలీ మీరు చాలా రిక్వెస్ట్ అయితే చేశారు. పోకో X3 గేమింగ్ రివ్యూ అండ్ హీటింగ్ టెస్ట్ అయితే వీడియోలో మనం అయితే చూద్దాం. పబ్జీ ఆడదాం, కాల్ ఆఫ్ డ్యూటీ ఆడదాం అండ్ Asphalt 8 ఆడదాం, టెంపరేచర్ చెక్ చేద్దాం అండ్ 120 హెచ్లో ఆడతాను అండ్ బ్రైట్నెస్ ఒకసారికి 100% పెడతాను, వాల్యూమ్ పెడతాను అండ్ ఇక్కడ వైబ్రేషన్ అయితే ఉంది. సో దాని గురించి నేను చెప్తాను అండ్ కంప్లీట్లీ ఇది ఎట్లా పర్ఫామ్ చేస్తుంది. ఇది ఒకసారికి మీకు తెలిసిన Qualcomm Snapdragon 732 ప్రాసెసర్తో వస్తుంది, Adreno 618 వస్తుంది, 8nm ప్రాసెసర్. ఇది ఎలైట్ గేమింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది, 240Hz టెస్ట్ శాంప్లింగ్తో వస్తుంది అండ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఎంతవరకు బ్యాటరీ టెంపరేచర్ హీట్ అవుతుంది అండ్ CPU టెంపరేచర్ ఎంతవరకు ఉంటుంది, ల్యాగ్స్ ఉంటుందా, ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటుందా, కంప్లీట్ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం గేమింగ్ రివ్యూ సంబంధించి. అండ్ చాలామంది అయితే రిక్వెస్ట్ చేశారు గేమింగ్ రివ్యూ చేయమని. నేను మీకోసమే చేస్తున్నా. వీడియోని లైక్ చేయండి, మ్యాక్సిమం వీడియోని షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. కొద్దిగా వచ్చారు ప్లీజ్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా మనం గేమింగ్ రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన గేమింగ్ రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ స్టార్ట్ చేసే కంటే ముందు మన గేమ్స్ ఒకసారి మీరు బ్యాటరీ టెంపరేచర్ అయితే చూసుకోండి. 95% బ్యాటరీ టెంపరేచర్ అయితే ఉంది. ఆ నెక్స్ట్ ఒకసారి నేను వైఫైకి అయితే కనెక్ట్ అయ్యాను, 2.4 GHz వైఫై బ్యాండ్కి అయితే కనెక్ట్ అయ్యాను. సో మీకు కొంచెం బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అనేది. సో మొబైల్ డేటాతో కంపేర్ చేస్తే మీకు పింగ్ ఇష్యూస్ అంతా ఏం లేకుండా ఉండాలని నేను ఇట్లయితే చేస్తున్నా. ఆ నెక్స్ట్ ఒకసారికి ఈ గేమ్స్ అయితే నేను ఆడబోతున్నాను. కాల్ ఆఫ్ డ్యూటీ కావచ్చు, పబ్జీ కావచ్చు, Asphalt 9 ఈ 3 అయితే నేను ఆడబోతున్నాను మైన్లీ. అండ్ బ్యాటరీ టెస్ట్ కూడా మనం ఒకసారి అయితే చూద్దాం. అండ్ గేమ్ స్టార్ట్ చేసే కంటే ముందు ఒకసారి మీరు బ్యాటరీ అండ్ CPU టెంపరేచర్ చూడొచ్చు. బ్యాటరీ టెంపరేచర్ మీకు 35.1 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంటుంది అండ్ CPU టెంపరేచర్ వచ్చేసరికి మీకు 35.9 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ 1% అయితే పడింది అండ్ టైం వచ్చేసరికి 10 అయితే అవుతుంది. 95% మీకు బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. ఇంకా మనం ఒకసారి మనం ఈ FPS మీటర్ కూడా ఆన్ చేసుకుందాం. సో మీకు కొంచెం ఇక్కడ స్కోర్ అయితే కనిపిస్తూ ఉండొచ్చు అది ఎంత అని. అండ్ దానికంటే ముందు గైస్ నేను యాంతుతో కూడా రన్ చేసి చూశాను. సో మీకు దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అని ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. సో యాంతుతో వచ్చేసరికి మీకు Qualcomm Snapdragon 732 ప్రాసెసర్తో వస్తుంది అండ్ Adreno 618 వస్తుంది. కాబట్టి దీని స్కోర్ వచ్చేసరికి మీకు 2,49,122 అయితే స్కోర్ చేసింది. అండ్ నేను స్టోరేజ్ టెస్ట్ కూడా చేశాను, రీడ్ అండ్ రైట్ ర్యామ్ స్పీడ్ ఎంత ఉంటుంది అనేసి. ఇవంతా ఇంపార్టెంట్ గేమింగ్కి. అండ్ రీడ్ స్పీడ్ వచ్చేసరికి మీకు 514.8 MBps ఉంటాయి. రైట్ స్పీడ్ వచ్చేసరికి మీకు 182.7 అయితే ఉంది. ఓవరాల్ స్కోర్ వచ్చేసరికి మీకు దగ్గర 20,000 స్కోర్ అయితే చేసింది మెమొరీలో స్టోరేజ్ టెస్ట్లో. ఇది మన స్కోర్ అయితే 732G ప్రాసెసర్ది. అండ్ బ్యాటరీ టెంపరేచర్ వచ్చేసరికి 35 ఉంది, CPU టెంపరేచర్ వచ్చేసరికి 36 అయితే ఉంది. అండ్ మన సబ్స్క్రైబర్లో ఒకరైతే అడిగారు, సో ఏంటంటే గేమింగ్ ఆడినప్పుడు మీరు డిస్ప్లే వచ్చేసరికి 120Hz సెట్ చేయండి అని. నేనైతే ఆల్రెడీ సెట్ చేశాను. ఇది వచ్చేసరికి 60 అండ్ ఇది వచ్చేసరికి 120Hzకి అయితే నేనైతే సెలెక్ట్ అయితే చేశాను. ఆ సపోర్ట్ చేయకపోయినా గేమింగ్లో అయినా కానీ బ్యాటరీ ఎంత డ్రైన్ అవుతుంది అని మాకు జడ్జ్ చేయాలంటే ఇంకా 120Hzలో మీరు ఆడండి అని ఒక సబ్స్క్రైబర్ అయితే సజెస్ట్ అయితే చేశారు. సో నేను 120Hzలో అయితే సెలెక్ట్ అయితే చేశాను. సో చలో ఇంకా లేట్ చేయకుండా మనం గేమింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి మనం గేమింగ్ టర్బోలో ఏమేమి ఫీచర్స్ ఉందని ఒకసారి మనం అయితే చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి పబ్జీ అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ అయితే కనిపిస్తుంది. మీరేమైనా గేమ్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్లో మీరు ఏ గేమ్ కావాలో మీ స్మార్ట్ ఫోన్లో ఉన్న గేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను Asphalt 8 కూడా అయితే ఇస్తున్నా. సో ఇక్కడ ఇదైతే వచ్చేస్తుంది అనమాట, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఒకసారి మనం సెట్టింగ్స్లో వెళ్దాం. సెట్టింగ్స్లో ఒకసారికి అంతా ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్ మీరు ఆన్ చేసుకోవాల్సింది ఒకసారికి అడిషనల్ సెట్టింగ్స్లో వెళ్ళండి. ఇక్కడ ఒకసారికి మీకు ఆ గేమింగ్ లిస్ట్ అయితే కనిపిస్తుంది, మీ స్మార్ట్ ఫోన్లో ఏమేమి గేమ్స్ ఉంటుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే Asphalt ఆడాలి అండ్ ఇక్కడ ఒకసారికి టచ్ రెస్పాన్స్, ఇది 240Hz టెస్ట్ రెస్పాన్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు టచ్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా ఇది టచెస్ అనేది ఇన్పుట్ అయితే తీసుకుంటుంది. నేను దీని అంతా ఫుల్ పెట్టేస్తున్నా, సెన్సిటివిటీ ఇవంతా. అండ్ ఇక్కడ కూడా మీరు ఐకాన్స్, తర్వాత టచ్ రెసిస్ట్ ఏరియా, సో ఇవంతా మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ విజువల్స్ వచ్చేసరికి నేను ఒరిజినల్లో అయితే పెడుతున్నా. ఇంకా మనం లేట్ చేయకుండా గేమింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఆడదాం, అంతా వచ్చేసరికి ఒక 20 minutes అయితే ఆడదాం. చూద్దాం లాస్ట్గా బ్యాటరీ ఎంత డ్రైన్ అవుతుంది, బ్యాటరీ ఎంత హీట్ అవుతుంది అనేసి. ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం Asphalt 8 నుంచి. అండ్ గైస్ ఇక్కడ వచ్చేసరికి మీకు FPS అయితే కనిపిస్తుండొచ్చు. ఇది వచ్చేసరికి మీకు నార్మల్ 60కి అయితే వెళ్తుంది, 120కి అయితే వెళ్ళదు. FPSకి అండ్ రిఫ్రెష్ రేట్కి చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫుల్ వాల్యూమ్ అయితే నేను మెయింటైన్ చేస్తున్నా. అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ వచ్చేసరికి నేను ఒక 80% అయితే మెయింటైన్ అయితే చేస్తున్నా. ఫైన్. ఒకసారి మీరు ఆడియో ఎట్లా వస్తుంది అది కూడా జడ్జ్ అయితే చేయొచ్చు. సో ఇంకా మనం గేమ్ అయితే ప్లే చేద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మీకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది అండ్ బాటంలో ఒక స్పీకర్ అయితే ఉంటుంది. అండ్ చాలామంది వచ్చేసరికి ఇది బ్యాక్ సైడ్ వైబ్రేట్ అవుతుంది అంటున్నారు. ఎస్, ఇదైతే వైబ్రేట్ అవుతుంది. సో ఇట్లా టచ్ చేసినప్పుడు లైట్గా వైబ్రేట్ అవుతుంది, ఎందుకంటే ప్లాస్టిక్ బాడీ కాబట్టి ఇక్కడ సౌండ్ వస్తుంది, ఇక్కడ సౌండ్ వస్తుంది. సో ఇదేమవుతుందంటే ఈ సెంటర్ పార్ట్లో ఇక్కడ లైట్గా మీరు ఇట్లా హ్యాండ్లో పట్టుకున్నప్పుడు మాత్రం వైబ్రేట్ అయితే అవుతుంది. అదొకటి మాత్రం నేనైతే యాడ్ చేయాలి. మీకు దీనివల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు, ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం ఉండొచ్చు కానీ ఫోన్కి ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇట్లా పట్టుకున్నప్పుడు అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. కేస్ వేసినా కానీ మీకు వైబ్రేట్ అయితే అవుతుంది, అదొకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నా గేమ్ ప్లేని అయితే జడ్జ్ చేయకండి ప్లీజ్, నేను పెద్ద గేమర్ అయితే కాదు, జస్ట్ మీకు ఒక ఐడియా ఇవ్వడానికి నేను గేమ్ అయితే ఆడుతున్నా. స్టార్ట్ చేద్దాం.
1-1 4 ఎగిరిపోయాడు. ఎగురు. ఓకే, అండ్ ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటుందో లేదో ఒకసారి చూడండి. నేను హెవీ గ్రాఫిక్స్లో ఆడుతున్నా దీనైతే. అండ్ ఆడియో కూడా ఫుల్ ఉంది. ఆ 1 గాని ఎత్తేయాలి ఫస్ట్. ఈ 1 గాడు నేనే ఫస్ట్ రావాలి. పోరా. పర్ఫెక్ట్ రన్నా. ఓకే, చూడొచ్చు నేను 0 అయితే యూజ్ చేస్తున్నా. కంప్లీట్ హై గ్రాఫిక్స్లో ఆడుతున్నా. అండ్ ఎఫ్పిఎస్ కూడా చూడొచ్చు 33 అట్లా వస్తుంది, రీడ్ అయితే అవుతుంది. గేమ్ ప్లే అయితే చాలా స్మూత్ ఉంది ఇప్పటి వరకు. మిగతా మీరు సౌండ్ అంతా ఎట్లా వస్తుంది, స్టీరియో స్పీకర్స్ ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది, ఎంత లౌడ్ ఉంది అని మీరు జడ్జ్ చేయొచ్చు. ఒరే ఉండరా. ఓ షాట్, మనం సెకండ్కి అయితే వచ్చాం. ఓకే ఫైన్. ఒకసారి మనం గేమ్ క్విట్ చేసి ఏం చేద్దామంటే బ్యాటరీ టెంపరేచర్ అండ్ ఇది చూద్దాం. సో ఒకసారి మనం బ్యాటరీ టెంపరేచర్ చూసుకుందాం. సో బ్యాటరీ టెంపరేచర్ వచ్చేసరికి మీకు 36.4 అయితే ఉంది. అండ్ సిపియూ టెంపరేచర్ వచ్చేసరికి 38 అయితే ఉంది. జస్ట్ ఒక 2% అయితే హైక్ అయింది అంతే. ఇంకా మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ యాస్పాల్ట్ ఎత్తేసి మనం నెక్స్ట్ కాల్ ఆఫ్ డ్యూటీ అయితే ఆడదాం. చూద్దాం ఎంతవరకు ఇదైతే ఎట్లా ప్లే చేస్తుంది అని. అండ్ బ్యాటరీ టెంపరేచర్ వచ్చేసరికి జస్ట్ 1% మీకైతే తగ్గింది ఇక్కడ చూడొచ్చు. సో 94కి అయితే ఐ థింక్ మనమైతే స్టార్ట్ చేసాం. 93 అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం ఒకసారి కాల్ ఆఫ్ డ్యూటీ ఆడదాం. ఓకే, ఇక్కడ ఉన్నాడు మన ఫస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్స్ లైట్గా ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే లైట్ ఒక సెకండ్ గ్లిటర్ వచ్చింది, అది ల్యాక్ కాదు, జస్ట్ ఒకే ఒక సెకండ్ మనకు ఫ్రేమ్ అనేది డ్రాప్ అయింది. అండ్ మిగతా అంతా పర్ఫార్మెన్స్ మాత్రం మస్త్ సూపర్ ఉంది. ఎక్కడ పోతావు అబ్బాయి రా. ఓహో మెట్లు ఎక్కుతున్నాడా, ఎక్కడ వెళ్తున్నావు? ఓ పైన కూడా వెళ్ళొచ్చా, నాకు తెలియదు ఈ విషయం. ఓ ఇక్కడ ఒక ఫ్రెండ్ పోతున్నాడు, యాంగిల్ చూసుకుంటున్నాడు అబ్బాయి షూట్ చేయడానికి. ఓ లేపేశాడు. లేపడానికి కూడా యాంగిల్స్ చూసుకొని షూట్ చేస్తున్నారు సిఓడిలో. పబ్జీలో అట్లా ఉండదు, జస్ట్ డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, గుంపులో గోవింద. ఓహో, ఎనిమీస్ షూట్ చేసినప్పుడు ఒక సెకండ్ మీకు ల్యాగ్ ఉంటుంది అంతే. ల్యాగ్ కాదు, జస్ట్ జిటర్. ఇఫ్ యూ క్యాన్ నోటీస్. ఆహాహాహా, కరెక్ట్గా పడింది దానికి. రాబ్బా, ఏమైంది? బుల్లెట్స్ అయిపోయిందా? ఇప్పుడు కూడా ఒక సెకండ్ గిటార్ వచ్చింది. ఇఫ్ యూ క్యాన్ నోటీస్ హీటింగ్ అయితే ఏం అవ్వట్లేదు. ఎనిమీ షూట్ చేసినప్పుడు ఐ థింక్ ఇది బగ్ కాదు, వీళ్ళంతా నా టీమ్మేట్స్ అదేం చేస్తున్నారు నాకే అర్థం అవ్వట్లేదు. గేమింగ్ రివ్యూ ఆడినాయని నాకే వదిలేస్తున్నారు అంతా. ఏందబ్బాయి మీరు? రాబ్బా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ ఏడు. ఎక్కడ వెళ్తున్నారా? మొహమాటం పడకరా రాబోయ. ఫ్రెండ్స్ కాల్ ఆఫ్ డ్యూటీ మ్యాచ్ అయితే కంప్లీట్ అయింది. ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes అయితే ఆడాం గేమింగ్ అయితే. అండ్ టెంపరేచర్ ఒకసారి చూద్దాం, సారీ బ్యాటరీ పర్సెంటేజ్ చూద్దాం. బ్యాటరీ ఒకసారి మీకు 88% అయితే ఉంది. అండ్ ఒకసారి టెంపరేచర్ చూసుకున్నట్లయితే బ్యాటరీ టెంపరేచర్ చూడొచ్చు 41%కి అయితే వెళ్ళింది. అండ్ సిపియూ అయితే కూల్గానే ఉంది. అండ్ బ్యాటరీ లైట్గా హీట్ అయితే అయింది, సిపియూ అయితే అంత హీట్ అవ్వట్లేదు బికాజ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి. ఇంకా మనం ఫైనల్ ద కింగ్ ఆఫ్ ద షోకి అయితే వెళ్దాం, పబ్జీ అయితే ఆడదాం అనమాట.
అండ్ చూద్దాం, ఇది వచ్చేసరికి నేను కొరియన్ వర్షన్ అయితే ఆడుతున్నాను. సెట్టింగ్స్లో వెళ్దాం. అండ్ గ్రాఫిక్స్ వచ్చేసరికి మీకు స్మూత్ అండ్ అల్ట్రాలో ఆడొచ్చు, బ్యాలెన్స్లో ఆడొచ్చు, హెచ్డి ఆడొచ్చు. హెచ్డి హైలో మీరు ఆడొచ్చు మ్యాక్సిమం. హెచ్డిఆర్ అయితే లేదు, హెచ్డి హైలో ఆడొచ్చు అండ్ స్మూత్ అండ్ అల్ట్రాలో ఆడొచ్చు. అండ్ ఈ ఆప్షన్స్ అంతా మీకు బ్యాలెన్స్ కానీ వంట అయితే ఉంటుంది. నేనైతే ప్రజెంట్ స్మూత్ అండ్ అల్ట్రా సెట్టింగ్ అండ్ కలర్ఫుల్ అయితే ఆడుతున్నా. సో నా గేమ్ ప్లే అయితే ప్లీజ్ జడ్జ్ చేయకండి, నేను జస్ట్ గేమింగ్ ఆడడానికి అయితే ఆడుతున్నాను అంతే. నాకు పెద్ద ఇంట్రెస్ట్ అయితే వీటిలో ఏమి ఉండవు. ఓకే, ఒక నార్మల్ మ్యాచ్ ఆడదాం, తర్వాత ఎంత హీట్ అవుతుందో ఒకసారి మనమైతే చూద్దాం. అండ్ ఇక్కడ చూడొచ్చు టచ్ శాంప్లింగ్ అయితే నేను ఎక్కువ పెట్టాను. సో మీరు టచ్ చేయగానే దీంట్లో కూడా ఫాస్ట్ రెస్పాన్స్ అయితే ఉంటుంది. అండ్ వీడియో ఒకసారి నేను 1080p 60 fpsలో షూట్ చేస్తున్నా, సో దట్ మ్యాక్సిమం ఫ్రేమ్స్ అనేది క్యాప్చర్ అవ్వాలని. చూద్దాం ఏమైనా గ్లిచెస్ కానీ లేదు ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ స్క్రీన్ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని చూద్దాం ఒకసారి. గైస్ గ్రాఫిక్స్ వచ్చేసరికి స్మూత్లో ఉంది. సో అప్పుడే నేను సెట్టింగ్స్ చూపించాం కదా, సో సెట్టింగ్స్లో ఉంది. ఫస్ట్ మనమైతే మన సేఫ్టీ కోసం కొన్ని బ్యాండేజెస్ అయితే ఎత్తుకుందాం. ఒక స్కోప్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ ఇంటికి వెళ్దాం. అపార్ట్మెంట్ ఇది. ఇక్కడ ఏముంది ఎక్కడ అవుట్ బయటకి ఎట్లా వెళ్ళాలి, డోర్ ఎక్కడుంది? వామ్మో, నేను పుంజుబాయ్ దగ్గర ఇంకా నేర్చుకోవాలి దీన్ని ఎట్లా ఆడాలని. ఓకే, ఇక్కడ ఒక జ్యూస్ ఉంది, స్ప్రైట్ ఇది. కొంచెం ఫన్నీగా చేస్తున్నా గైస్, సో దట్ మీకు బోర్ కొట్టకుండా ఉండని అని అంతే. జస్ట్ ఫన్నీగా చేద్దాం అండ్ రివ్యూ కూడా చేద్దాం, ఇది హీట్ అవుతుందో లేదా మీరు చూస్తారు కదా కొంచెం ఫన్నీగా మాట్లాడితే. సో దానివల్ల ఇది పెట్రోల్ బంకా ఇది. ఓకే, ఇక్కడ కార్ ఉంది కానీ కార్కి టైర్స్ అండ్ బ్లో లేదు. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది గైస్, ఫుల్ కలర్ఫుల్ ఆడుతున్నా కాబట్టి మీకు అంతా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉండొచ్చు. సో డిస్ప్లే క్వాలిటీ ఫస్ట్ ఇంప్రెషన్స్ అండ్ గేమింగ్లో బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రైట్నెస్ కూడా కొంచెం పెంచాను, 100%లో ఉంది. ఫుల్ బ్రైట్నెస్లో అయితే ఆడుతున్నాను. సో ఇంకా కొంచెం బ్యాటరీ ఎక్కువగా డ్రైన్ అవ్వాలని నేను ఇట్లయితే చేస్తున్నాను. చూద్దాం మ్యాక్సిమం ఫుల్ ఎక్స్ట్రీమ్గా ఆడితే ఎట్లుంటుంది దీని బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది మనం వీడియోలో, అంటే ఈ గేమింగ్ రివ్యూలో మనం తెలుసుకుందాం. ఒక బ్యాగ్ దొరికింది, స్కూల్కి వెళ్తాను ఇప్పుడు బుక్స్ పెట్టుకొని బ్యాగ్లో. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ కెమెరా మాడ్యూల్ దగ్గర లైట్గా నాకు ఇప్పుడైతే హీట్ అయితే సెన్స్ అయితే అవుతుంది. సో చూద్దాం తర్వాత ఎంత డిగ్రీ వరకు మ్యాక్సిమం టెంపరేచర్ వెళ్తుంది అనేసి. ఓహాహా మన ఫ్రెండ్, ఓ మై గాడ్, ఫైనల్లీ ఒక చంపేశాను. ఇతను ఇంకా ఆడిచ్చి చంపుదాం, ఓకేనా? పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఆడిచ్చి చంపితే దాంట్లో వచ్చే కిక్కే వేరప్ప, ఓకేనా? ఎక్కడేది రా, నా కాళ్ళు పట్టుకో, చచ్చిపో. బాక్స్ ఇచ్చేయి, నీ బాక్స్ ఏముంది చూద్దాం. ఓకే, గన్లు దొరికింది, మాస్కులు ఉన్నాయి, ఇవంతా వద్దు మనకు. ఇప్పుడు రియల్గా మాస్క్ వేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పబ్జీలో మాస్క్ వద్దు. ఓకే, 2x స్కోప్ దొరికింది. ఇంకొక ఫ్రెండ్ వస్తున్నాడు. ఇంకొక ఫ్రెండ్ ఎక్కడున్నావు బాయ్? నీ సౌండ్ వస్తుంది నాకు. ఎక్కడున్నావు బ్రో? ఓ ఇక్కడ బ్రో, రామా. ఐ థింక్ గర్ల్ అనుకుంటాను. పర్లే, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఎత్తుకో, మంచిగా లూట్ చేసుకుంది, అన్నీ వచ్చేసినాయి. ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ అనేది బాగుంది గైస్. లైట్గా హీట్ అయితే నాకు ఈ సైడ్లో కొంచెం సెన్స్ అయితే అవుతుంది. చూద్దాం బ్యాటరీ ఎంత డ్రైన్ అయింది తర్వాత అనేసి. అండ్ ఫ్రెండ్స్ ఒక 10 minutes పైగా ఆడుతున్నాను. సో నో ల్యాగ్స్, నో షట్టర్స్, నో ఫ్రేమ్ డ్రాప్స్ ఏమీ లేవు. ఇప్పటివరకు మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. అండ్ యాక్చువల్లీ నేను పబ్జీ ఆడాను. సో మన ఇండియాలో బ్యాన్ అయింది కాబట్టి నేను ఆడను. సో మీలో చాలామంది అడిగారు పబ్జీ టెస్ట్ చేయ బ్రో అనేసి. అండ్ మన ఇండియాకి గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ చేయాలి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని. బట్ స్టిల్ నేను మీకోసం ఆడుతున్నాను. సో ప్లీజ్ అందుకే ఒక గట్టిగా లైక్ ఇవ్వండి. అండ్ నాకు ఇక్కడ కొంచెం జిట్టర్ ల్యాగ్ అయితే వచ్చింది నాకు, లైట్గా 1 millisecond అంతే. సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఒక 20 minutes అయిన తర్వాత మీ బ్యాటరీ అనేది 84% అయితే డ్రైన్ అయింది. అండ్ ఒకసారి హీటింగ్ ఇష్యూస్ అయితే మనం ఏమైనా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ చూడవచ్చు బ్యాటరీ టెంపరేచర్ ఒకసారి మీకు మ్యాక్సిమం నేను చెప్పాను లాస్ట్ నా
ఛార్జింగ్ టెస్ట్లో కూడా మాక్సిమం ఇంతే హీట్ అయింది. 42 డిగ్రీ సెల్సియస్ అయితే బ్యాటరీ అయితే హీట్ అయింది. CPU అయితే కూల్గా ఉంది, ఎందుకంటే ఇది లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. సో అది ఎక్కడో ఒక దగ్గర దీనికి ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. అండ్ మాక్సిమం బ్యాటరీ టెంపరేచర్ వచ్చేసరికి మీకు 42 కంటే ఎక్కువ అయితే వెళ్ళట్లేదు. ఇది నార్మల్ 45 కంటే ఎక్కువ వెళ్తే మాత్రం మీకు హీటింగ్ అని మనం అయితే కన్సిడర్ చేస్తాం. ఇది 42లోనే ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కంప్లీట్ గేమింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం యూట్యూబ్ ఒక 10 to 20 మినిట్స్ అయితే చూద్దాం. తర్వాత నేను అప్డేట్ చేస్తాను. నేను ఇంకా దీని బ్యాటరీ డ్రైన్ చేయాలనుకుంటున్నాను. 84% అయితే ఉంది ఆఫ్టర్ 45 మినిట్స్ ఆఫ్ హెవీ గేమింగ్. సో ఇప్పుడు నేను ఒక 20 మినిట్స్ ఏం చేస్తానంటే యూట్యూబ్ చూస్తాను. యూట్యూబ్ చూసిన తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను. సో దట్ ఇది వచ్చరికి నేను ఒక 85% దాకా బ్రైట్నెస్ అయితే పెడుతున్నాను. మనం నార్మల్గా యూట్యూబ్ చూస్తాం కాబట్టి మీకు ఒక అంచనా అయితే రావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ 83% అయితే ఉంది. ఒక 20 మినిట్స్ అయిన తర్వాత ఎంత ఉంటుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, నేను ప్రసాద్ అన్న వీడియో అయితే చూస్తున్నాను. అండ్ మ్యాక్సిమం మీరు 50 కంటే ఎక్కువ వాల్యూమ్ పెట్టినప్పుడు మీకు ఈ పోర్షన్ అండ్ ఈ పోర్షన్ ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, టాప్లో బాటంలో ఒక స్పీకర్ అయితే ఉంటుంది. ఇట్లా పట్టుకున్నప్పుడు ఈ ఆఫ్ పోర్షన్లో మీకు వైబ్రేషన్ అయితే అవుతుంది, ఎందుకంటే ఇది ప్లాస్టిక్ బ్యాగ్ కాబట్టి ఇవి రెండు వైబ్రేట్ అవుతున్నాయి. ఎక్కువ సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ లైట్గా మీకు అయితే ఏమవుతుంది, లైట్గా షేకినెస్ అయితే వైబ్రేషన్ అయితే ఉంటుంది. మీరు కేస్ వేసుకున్నా కానీ మీకు ఇదే పరిస్థితి అయితే ఉంది. సో మీరు ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఈ ప్లేస్లో మాత్రం కొంచెం ఏమవుతుంది, లైట్గా ఇదైతే వైబ్రేషన్ అయితే అవుతుంది. ఇది ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, పోకో X3 కంప్లీట్లీ హెవీ గేమింగ్ అండ్ మనం చాలా ఇంటెన్సివ్గా అయితే టెస్ట్ చేసాం. ఇంకొకసారి అనలైటిక్స్ మనం ఒకసారి అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, నేను గేమింగ్ స్టార్ట్ చేసినప్పుడు బ్రైట్నెస్ అయితే 80% అయితే మెయింటైన్ చేశాను. వైఫై కనెక్టింగ్లో ఉంది అండ్ వాల్యూమ్ అయితే 100% అయితే పెట్టాను. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అండ్ కొన్ని టెస్ట్లు అయితే నేనైతే రన్ చేశాను. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన వచ్చరికి 94% అయితే ఉంది వీడియో స్టార్ట్ చేసినప్పుడు. అండ్ అప్పుడు టైం వచ్చరికి 10 AM అయితే ఉంది. అండ్ తర్వాత Asphalt 8 అయితే ఒక 10 మినిట్స్ మనం అయితే ఆడాం. సో డ్రాప్ అయింది బ్యాటరీ అయితే. ఎంత అయింది? 92% డ్రాప్ అయితే అయింది 10 మినిట్స్ Asphalt అయిన తర్వాత. నెక్స్ట్ ఒక 20 మినిట్స్ COD అయితే ఆడాం, కాల్ ఆఫ్ డ్యూటీ అయితే ఆడాం. సో 88% మీకు 92 నుంచి 88% అయితే మీకు బ్యాటరీ అయితే డ్రాప్ అయింది. అండ్ మాక్సిమం బ్యాటరీ టెంపరేచర్ వచ్చేసరికి అక్కడ 44.7 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. అండ్ CPU టెంపరేచర్ వచ్చేసరికి మీకు 40.2 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఏం చేసాం, ఒక 20 మినిట్స్ హెవీ PUBG అయితే ఆడాం ఫుల్ హై సెట్టింగ్స్లో. సో అప్పుడేమైంది, 88 నుంచి 84కి అయితే బ్యాటరీ అయితే డ్రాప్ అయింది. అండ్ టెంపరేచర్ వచ్చేసరికి CPUది 43% అయితే ఉండేది. సో 40 ఉండింది, 43%కి అయితే PUBG ఆడిన తర్వాత అయితే వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ మనం ఏం చేసాం, ఒక 10 మినిట్స్ యూట్యూబ్ అయితే చూసాం. సో అప్పుడేమైంది, 84 నుంచి 82కి అయితే డ్రాప్ అయింది. అండ్ టెంపరేచర్ అయితే తగ్గిపోయింది బికాస్ ఆఫ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్. సో 40 డిగ్రీస్కి అయితే పడిపోయింది. అండ్ ఓవరాల్ 1 అవర్ మనం అయితే హెవీ యూస్ చేసిన తర్వాత రిజల్ట్స్ వచ్చరికి 82%కి అయితే పడిపోయింది. హెవీ మనం గేమ్స్ ఆడాం అండ్ కొన్ని వీడియోస్ అయితే చూసాం, ఫుల్ బ్రైట్నెస్ మనం వీడియోస్ అయితే చూసాం. హెవీగా 1 అవర్ యూస్ చేసిన తర్వాత 82%కి అయితే పడిపోయింది. మనం స్టార్ట్ చేసినప్పుడు 94 ఉండేది, ఇప్పుడు 82%కి అయితే పడిపోయింది. సో విచ్ ఈజ్ 12% అయితే డ్రాప్ అయింది. హెవీ యూసేజ్ మీరు ఏమైనా 1 అవర్ యూస్ చేస్తే మీ బ్యాటరీ అనేది పోకో X3ది ఇంచుమించు మీకు 12% అనేది బ్యాటరీ అయితే డ్రైన్ అవుతుంది మీరు గేమింగ్స్ అండ్ నార్మల్ యూసేజ్లో మీరు యూస్ చేస్తే. అండ్ నేను గేమ్స్ ఆడినప్పుడు ఎట్లాంటి ల్యాగ్స్ లేదు, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే లేదు. సో అప్పుడప్పుడు చిన్న గ్లిటర్ ఇష్యూస్ అయితే వచ్చింది. సో అది మేబీ ఈ కొత్త డివైస్ కాబట్టి కంపాటబిలిటీ ఇష్యూస్ అయితే ఉంటుంది. సో మీ ఏదైతే ఈ హార్డ్వేర్ ఉందో స్నాప్డ్రాగన్ 732 అది చాలా పవర్ఫుల్ అయితే ఉంది. అండ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ బాగానే వర్క్ చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉంది. నాకు ఎట్లాంటి ఇష్యూస్ అయితే లేదు. ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అయితే నేనేం నోటీస్ అయితే చేయలేదు. సో మాక్సిమం 44 డిగ్రీస్ దాకా అయితే నేను నోటీస్ చేశాను, 45 కూడా లేదు. సో 40 డిగ్రీస్ మాక్సిమం అయితే వెళ్తుంది మీరు ఎంత గేమింగ్ ఆడినా కానీ. సో ఇది హీటింగ్ ఇష్యూస్ కిందకైతే రాదు. 46, 47 అట్లా వెళ్తే మాత్రం అది హీటింగ్ ఇష్యూస్ అయితే మనం అయితే అనుకుంటాం. కాకపోతే వెల్ ఆప్టిమైజ్ అని నేనైతే అంటాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా గేమింగ్ రివ్యూ అండ్ కంప్లీట్లీ హీటింగ్ టెస్ట్ అండ్ చాలా కొంచెం న్యాచురల్గా టెస్ట్ అయితే చేశాను నేను. వీడియోని లైక్ చేయండి, కొద్దిగా వచ్చారు ప్లీజ్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. అండ్ వీడియోని మాక్సిమం షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకొక వీడియోలో మేము కలుస్తాను. అండ్ దీని మీద ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తుంది. దీని కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే సో మాక్సిమం 44 డిగ్రీస్ దాకా అయితే నేను నోటీస్ చేశాను, 45 కూడా లేదు. సో 40 డిగ్రీస్ మాక్సిమం అయితే వెళ్తుంది మీరు ఎంత గేమింగ్ ఆడినా కానీ. సో ఇది హీటింగ్ ఇష్యూస్ కిందకైతే రాదు. 46, 47 అట్లా వెళ్తే మాత్రం అది హీటింగ్ ఇష్యూస్ అయితే మనం అయితే అనుకుంటాం. కాకపోతే వెల్ ఆప్టిమైజ్ అని నేనైతే అంటాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా గేమింగ్ రివ్యూ అండ్ కంప్లీట్లీ హీటింగ్ టెస్ట్ అండ్ చాలా కొంచెం న్యాచురల్గా టెస్ట్ అయితే చేశాను నేను. వీడియోని లైక్ చేయండి, కొద్దిగా వచ్చారు ప్లీజ్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. అండ్ వీడియోని మాక్సిమం షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకొక వీడియోలో మేము కలుస్తాను. అండ్ దీని మీద ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తుంది. దీని కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే క్లియర్ కట్గా నేను మన ఛానల్లో మీకు అయితే కంటెంట్ అయితే తీసుకొస్తాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, కీప్ సపోర్టింగ్, బాయ్, లవ్ యూ ఆల్. క్లియర్ కట్గా నేను మన ఛానల్లో మీకు అయితే కంటెంట్ అయితే తీసుకొస్తాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, కీప్ సపోర్టింగ్, బాయ్, లవ్ యూ ఆల్.